హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. తెలుసు కదా మనందరికీ మట్ట గిడసలు చూసారు కదా. మట్ట గిడసల్ని ఈరోజు నేను చింతకాయ వేసి పులుసు పెట్టి చేపిస్తాను. మీకు చాలా బాగుంటుందండి. మా ఫ్యామిలీ అందరూ కూడా దీనికి పెద్ద ఫ్యాను, అంత ఇష్టంగా తింటారనమాట. అయినా 2 రోజులు ఉంటుంది, అస్సలు పాడవదు. ఈ వేళ పెట్టింది రేపు ఎల్లుండి కూడా తినచ్చు చింతకాయ పులుసు. అలా నిలవ ఉండేలాగా నేను పెట్టి చేపిస్తాను. తర్వాత చింతకాయ మట్టగిడసలో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. అయితే ఇదిగోండి మట్టగిడసలు చూసారు కదా, కిలో అండి. ఇవి నీట్గా మార్కెట్లో చేయించి తెచ్చేసారు. చక్కగానే పులుసు ఉంటుంది, చిన్న చిన్న పులుసు. అదంతా తీసేసి నల్లగా ఉన్నాయి చూసారా. ఇదంతా ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు వేసి రాసి 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 కడిగితే దీని మీద ఉన్న జిగురు, తేమ ఏదైనా ఉన్నా మొత్తం అంతా కూడా పోతుంది అన్నమాట. అలాగ మనం ఉప్పు అది వేసి 2-3 సార్లు పామి 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 ఒక 10 సార్లు కడిగితే తెల్లగా వాటర్ వచ్చేంత వరకు కడగాలి. ఎప్పుడైనా సరే కాలువ చేపలు కానీ ఏ చేపలైనా సరే అంత నీట్గా కడుక్కోవాలి. సరేనండి. ఇదిగోండి కిలో చేపలు ఇవి. అయితే మనం దీనికి ఏమేం కావాలో ఏంటో చూపిస్తాను మీకు, సరేనా? చూడండి. ఇదిగోండి నేను 1/4 కిలో చింతకాయలు తీసుకున్నాను. కిలోకి 1/4 కిలో చింతకాయ వేస్తేనే దానికి పులుపు అనేది సమానంగా సరిపోతుంది. కొన్ని చింతకాయలు మరి ఊరకుండా తప్పడుగా ఉంటాయి కదా, అప్పుడే కొత్తగా వచ్చినాయి. అలా కాకోకుండా అందులో పులుపు ఉండదు. అలా కాకోకుండా ఇప్పుడు చింతకాయలు కొంచెం లావుగా దొడ్డుగా ఇలాగా చక్కగా లావుగా వచ్చాయి కాబట్టి దీంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది. సరేనా? ఇది ఉడికిన తర్వాత ఈ లోపల మనం పులుసుగా రెడీ చేసుకోవడానికి ఇదిగోండి పెద్ద ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి చూసారా ఎన్ని తీసుకున్నాను, ఒక 15-20 ఉంటాయి పచ్చిమిర్చి. ఇలాంటి పులుసులకి, చేపల పులుసులకి కానీ ఏదైనా వంకాయ పులుసుకి కానీ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే పులుసులు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పచ్చిమిర్చి కారం పులుసుకి టేస్ట్ వస్తుంది. మామూలు కారం మనం వేసే కంటే ఆ పచ్చిమిర్చి కారం టేస్టే పులుసు ఎక్కువ వస్తుంది కాబట్టి టేస్ట్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. అలాగే నేను పచ్చిమిర్చి చూసారా ఎన్ని వేసాను, ఉల్లిపాయలు వేసగ్గా అల్లం వెల్లుల్లిపాయ ఇందులోనే వేసేసి కచ్చా పచ్చిగా మిక్సీ పట్టాను అనమాట. మెత్తగా మరీ మెత్తగా కాకుండా చూసారా ఇలా మిక్సీ పట్టాను. ఇప్పుడు మనం చింతకాయలు ఉడికిన తర్వాత పులుసు ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తాను, సరేనా? ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని చక్కగా ఎక్కువ కాదు, ఒక 50 గ్రాములు ఆయిల్ పోసుకున్నాను. ఓకేనా? టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ అంతే. పులుసు కాబట్టి కొంచెం పడుతుంది. నీసు కూరలో ఎప్పుడు కూడా కొద్దిగా 2 స్పూన్లు ఎక్కువ వేస్తాను, మీకు తెలుసు కదా. ఇదిగోండి చక్కగా చూసారా వెడల పంటి గిన్నె పెట్టుకోవాలి. పులుసులు ఎప్పుడైనా మనం పులుసులు పెట్టుకున్నప్పుడు కొంచెం వెడల పంటిది పెట్టుకుంటే పులుసులు చక్కగా ఉడుకుతాయి. చేపలు అయ్యని ఇరిగిపోకుండా, కరిగిపోకుండా, విడిపోకుండా చక్కగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోనే ఉప్పు, పసుపు వేసేసాము. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం కదా. చక్కగా మనం 2 నిమిషాలు ఆయిల్లో పెట్టుకొని వేపుకొని తర్వాత ఒక పావు గంట సిమ్లో పెట్టుకొని ఉంచేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. ఏంటో కానీ ఇలాంటి చేపలన్నీ కూడా కార్తీక మాసంలోనే ఎక్కువ వస్తాయండి. కానీ చాలామంది వీటిని మిస్ అవుతారు. కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత దొరుకుతాయి కానీ రేరుగా ఎప్పుడో దొరుకుతాయి. కానీ ఎక్కువగా దొరికేది కార్తీక మాసంలోనే ఎక్కువ దొరుకుతాయి ఈ చేపలు. కానీ అందరికీ ఇష్టం, పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎవరికైనా ఇష్టం. ఎందుకంటే దీనికి ముళ్ళు ఉండవు. ఈ చేపకి అసలు ముళ్ళు ఉండదు, ఒకే ఒక ముళ్ళు ఉంటుంది. అందువల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కూడా. కొంతమంది చేపలు తిన్నాకి భయపడిపోతారు పిల్లలు, ముళ్ళు ఉంటాయి కదా, అందుకనేసి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో పెట్టుకొని మనం మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా ఉల్లిపాయ మగ్గిపోతుంది. ఈ లోపల చింతకాయలు దీన్ని మనం పులుసు తీసుకొని చక్కగా గిన్నెలో వేసుకుంటారు, సరేనా? ఈ లోపల ఉల్లిపాయ వేగుతుంది. ఈ చింతకాయ చాలామంది ఇష్టపడతారు. కొబ్బరికాయ, ఈ చింతకాయ గుజ్జు, దీన్ని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి టిఫిన్లోకి. అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను త్వరలో, చూడండి. చింతకాయలు దొరికినప్పుడు మీరు దీన్ని చింతకాయ గుజ్జుని ఎలా స్టోర్ చేసుకోవాలి అది కూడా మన ఛానల్లో పెడతాను, చూడండి. ఓకేనా? చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. అది ఎలా నిల్వ ఉంచుకోవాలో చెప్తాను మీకు, సరేనా? అయితే ఉల్లిపాయ ఆగనిద్దరి. సరే కలర్ మారింది, అడుగంటుతుంది కదా. సిమ్లో పెట్టిన తర్వాత కూడా అడుగంటుతుంది అంటే ఏగిపోయినట్టు. చక్కగా కలర్ కూడా మారింది. ఇప్పుడు మనం
కారం వేసేసుకోవాలి. కారం మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నేను పెద్ద స్పూన్ వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, ఆ ఘాటు ఉంటుంది ఇందులో, అందుకనేసి కారం తగ్గించేసాను. ఈసారి ఆయిల్లో పెట్టేసుకొని మనం కొంచెం అటు ఇటు వేసుకొని ఇప్పుడే మనం కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసేసుకుందాం. చాలామంది చింతకాయ వేసిన దాంట్లో గరం మసాలా పొడి వేయరు, కానీ ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకున్నట్టుగా వేసుకుంటే బాగుంటుంది, నీసు వాసన పోతుంది. ఎక్కువ వేయట్లేదు, ఒక చిన్న స్పూన్తో స్పూన్లు చూసారు కదా, అంత వేసాను, ఒక స్పూన్లు అంతే, మరీ ఎక్కువ వేయట్లేదు. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న గిడసల్ని వేసేసుకుందాం. ఎందుకంటే అండి ఈ మట్ట గిడసలు అనేది తొందరగా విడిపోవండి చేపలకి, అందుకని ఇప్పుడు వేసాను, లేదంటే పులుసు వేసిన తర్వాత వేస్తాను. ఇంకా ఏమీ మగ్గక్కర్లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా చింతకాయ పులుసు పోసేసుకుందాం. చూసారా పులుసు, ఈసారి ఉన్న పులుసు కూడా మనం ఇంకా కొంచెం పిసికేసుకొని ఉన్నది కూడా పోసేసుకుందాం. కూడా శుభ్రంగా చింతకాయలు పిసికేసుకున్నాం మనం, పులుసు కూడా చక్కగా పోసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఆయిల్లో పెట్టుకొని మంట అంతా ఒకసారి కలుపుకుందాం. కంగారు పడకండి, చింతకాయ పులుసు ఎప్పుడు కూడా తెల్లగానే ఉంటుంది, మీరు ఎన్ని రంగులు వేసినా కానీ ఇది తెల్లగానే ఉంటుంది. చాలు, ఇంకా పులుసు అది ఏం పోసుకోక్కర్లేదు. చూసారు కదా, ఇది మరిగేటప్పటికి కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. చింతకాయ పులుసు ఎప్పుడు కూడా పల్చగానే పోసుకోవాలి. పులుసు కూడా పల్చగానే, తినేటప్పుడు పల్చగా ఉంటేనే బాగుంటుంది దీని టేస్ట్. కొంతమంది చక్కగా ఇష్టపడేవాళ్ళు దగ్గరికి ఉడకబెట్టుకుంటే సరిపోద్ది, పల్చగా ఉండేవాళ్ళు మనకి ఎంతవరకు పలచగా కావాలో అంతవరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అంతే, పులుసు మాత్రం ఇలాగే వేసుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు మనం మంటను ఐదులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. పులుసుని ఒక్కసారి కలుపుదారి. ఎంత ఉడికించినా ఈ మట్టగిడసలు అనేది అసలు విడిపోవండి. చిన్నవి ఉన్నా కానీ విడవు, అలాగే పెద్దవి ఉన్నా విడవు. చేప స్కిన్ తింటే గట్టిగా ఉంటుంది అన్నమాట, అందుకనేసి తొందరగా విడవు. చిక్కబడుతుంది. చూసారా, ఇందాక మన పలసగా అనిపించింది కదా, ఎలాగ చింతకాయ పులుసు పలచగా ఉంటేనే బాగుంటుంది, అలాగని చెప్పేసి మరీ నీళ్ళ కాసుకుంటారు కొంతమంది. అలా కాదు, ఇది ఇంకా ఒక పావు గంట సేపు మంటని ఈసారి ఇప్పుడు వరకు ఒక 5 నిమిషాలు ఆయిల్లో పెట్టి ఉడికించాను. ఇప్పుడు మీడియం సైజులో పెట్టి కరెక్ట్గా ఒక పావు గంట ఉడికించుకుంటే సరిపోతుందండి. సరేనా, మూత పెట్టేద్దారు. మూత పెట్టేసి పావు గంట ఉడికిద్దాం. అయితే మనం చేపల పులుసుకి రారాజు కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. కొత్తిమీర మనం ఏదో రకంగా డైలీ మనం తినే ఫుడ్లో యాడ్ చేసుకొని మునగాకు కానీ కొత్తిమీర కానీ తింటూ ఉండండి. ఉదయం ఉప్మా చేశాను నేను, అందులో మునగాకు వేసి చేశాను అనమాట. అలాగా పప్పు వండుకుంటే పప్పులని ప్రత్యేకించి మునగాకే మనం తినక్కర్లేదు. ఇలాంటి కూరలు ఎప్పుడైనా, ఇలాంటి కూరలు కాదు, పప్పులు అది వండినప్పుడు మునగాకు వేసుకోండి, ఇలాంటి పులుసులు పెట్టినప్పుడు కొత్తిమీర వేసుకోండి. రెగ్యులర్గా వాడేస్తే సరిపోతుంది మనకి. వీటి గురించి ప్రత్యేకంగా మనం జ్యూసులు తాగక్కర్లేదు. కుదరన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పులుసుల్లో వేసుకొని కూరలో వేసుకొని ఆకుకూరలు వండేసుకోండి. మంట మీడియం సైజులో పెట్టేసి పావు గంట వదిలేద్దాం. ఒక్కసారి ఫైనల్గా పావు గంట అయ్యింది. చూసారు కదా, పులుసు చిక్కబడింది అన్నమాట. ఇదిగండి చూపిస్తా చూడండి. చూసారు కదా, ఇలాగే ఉండాలి. ఇంకా ఇదిగోండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, ఇలా ఉండాలి. ఇంకా బాగా చల్లారేటప్పటికి ఇంకా కూడా చిక్కబడిపోతుంది. ఇప్పుడు మనం చేపల పులుసు రారాజు ఎంత వేసినా చూసారా, కొత్తిమీర
ఫ్రెష్గా ఉందండి. ఈరోజే తెంపినట్టున్న చేలోంచి చాలా ఫ్రెష్గా ఉంది. చక్కగా ఇలా వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసి ఇప్పుడు మనం ఐలో ఒక్క నిమిషం ఉంచి మూత పెట్టేసుకొని ఐలో ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఈ కొత్తిమీర ఈ ఆవిరికి చక్క మంచి ఫ్లేవర్ దిగి గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంటుంది పులుసు. స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం పులుసు. ఎంత చక్కగా ఉందో ఏంటో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫైనల్గా మట్టగెడసల పులుసు, చింతకాయ మట్టగెడసల పులుసు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఏ కూరలు మనం ఇష్టపడం అంత టేస్ట్గా ఉంటుంది. చింతకాయ ఇష్టపడేవాళ్ళు, పైగా మట్టగెడసలు ఇష్టపడేవాళ్ళు చాలా ఇష్టంగా తినే పులుసు ఇది. మా ఫ్యామిలీలో అందరికీ చిన్న పెద్ద మంచి ఫేవరెట్ చింతకాయ పులుసు. ఇదే చింతకాయలని చామదుంపలు, వంకాయ, కాకపోతే ఏంటంటే ఇందులో వంకాయ కానీ బెండకాయ కానీ వేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఆ రెండు కూడా మా ఇంట్లో లేవు ప్రస్తుతానికి, అందుకనేసి ఉత్తిగా పెట్టేస్తాను నేను. అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి నేను ఏదైతే చేశానో సేమ్ అలాగే చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక నచ్చితే కనుక ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.